వాట్సాప్ గవర్నెన్స్ తో పారదర్శక పాలన, అవినీతి రహిత పాలనకు మార్గం సుగమం. ప్రస్తుతం ఉన్న 12 అంకెల ఆధార్ కు 2022 చంద్రబాబు నాయుడు 16 అంకెల యూనిక్ ఐడి ప్రేరణ. సామాన్యులు సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా సచివాలయాల ద్వారా అవగాహన కల్పించండి. వనమిత్ర యాప్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. శాసనసభలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అభినందించారు. మంగళవారం ఆమె శాసనసభలో మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోకుండా వాట్సాప్ గవర్నెన్స్ పై గ్రామ స్థాయిలో సచివాలయాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కల్పిస్తే క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేసేందుకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. 2022లోనే 16 అంకెల యూనిక్ నెంబర్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్ కు శ్రీకారం చుట్టారన్నారు. వనమిత్ర వాట్సాప్ నంబర్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోరారు. వనమిత్ర ప్రారంభించిన జనవరి 30 తేదీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగ దరఖాస్తు దగ్గర నుంచి ట్రైన్ టికెట్ వరకు అన్నింటినీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందే అవకాశం ఉన్న వనమిత్ర ద్వారా రైతులకు అవసరమైన సేవలు పొందుపరచడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వనమిత్ర ద్వారా జనన మరణ ధృవీకరణ పత్ర వాట్సాప్ లో అందుబాటులోకి రావడంతో పాటు ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పిందన్నారు. వనమిత్ర యాప్ ఉపయోగిస్తే వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతుందన్న ప్రతిపక్షాల ఆరోపణలకు గట్టి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు ఈ సభలో అవినీతి రహిత గవర్నెన్స్ మనం రాబోయే రోజుల్లో ప్రజలకి అందిస్తాము అనే దానికి నాంది పలుకుతున్న ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టిన లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ రాబోయే రోజుల్లో ప్రజలకి ఎలా ముందుంచబోతున్నామో కూడా దీని ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేయాలనుకున్నాం అధ్యక్ష. ముందుగా అధ్యక్ష, ఈ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ మనం ప్రవేశపెట్టబోయే ముందు ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగు ప్రజలకు దగ్గర నుంచి గ్రామాల్లో సచివాలయాల్లో ముందు అవగాహన సదస్సులు కల్పించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ అసెంబ్లీలో ఉన్న మా అందరి ఎమ్మెల్యేలకు కూడా అందరికీ దీని గురించి అంత గొప్పగా అవగాహన లేదు అధ్యక్ష. మొదట ఇంతకుముందు అందరి సభ్యులు చెప్పినట్టు మాకు అవగాహన కల్పించి అదేవిధంగా రాబోయే రోజుల్లో మనము గ్రామస్థాయి సచివాలయాల్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా దేశంలో 95% మందికి పైగా 12 అంకెల సంఖ్య ఉన్న ఆధార్ కార్డు కలిగి ఉన్నారు అధ్యక్ష. ఇది 2010లో ప్రారంభమైంది అధ్యక్ష. అంతకంటే ముందు 2002లోనే ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 16 అంకెల సంఖ్య ఉన్న యూనిక్ ఐడి ఇచ్చి దాని ఆధారంగా సర్టిఫికేట్లు తయారు చేసేవారు అధ్యక్ష. ఆధార్ కార్డు నంబర్ అందరికీ ఏ విధంగా గుర్తుంటుందో మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కూడా అందరికీ గుర్తుంటుంది అధ్యక్ష. అదేవిధంగా మనమిత్ర ప్రారంభించిన జనవరి 30, 2025 చరిత్రలో మనకి నిలిచిపోయే రోజు అధ్యక్ష. బ్యాంక్ ఖాతా నుంచి ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు వరకు, టీటీడీ దర్శనం నుంచి ట్రైన్ టికెట్ వరకు అన్నింటిని కూడా మనం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందొచ్చు అధ్యక్ష. ఇటీవల గ్రామాల్లో పర్యటించినప్పుడు అధ్యక్ష, ఒక రైతు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి, సంవత్సరం నుంచి వాళ్ళ తండ్రి డెత్ సర్టిఫికేట్ కోసం తిరుగుతూనే ఉన్నాడు అధ్యక్ష. ఒక 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడంట ఆయన. అంతకుముందు గవర్నమెంట్లో తిరిగాడు, మన ఇది వచ్చిన తర్వాత కూడా తిరిగాడు. కానీ మొన్న మనకి ఈ వాట్సాప్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత ఆయన అప్లై చేయగానే వెంటనే అది ఆయన చేతికి అందింది అని చెప్పి చాలా సంతోషంగా చెప్పగలిగారు అధ్యక్ష. అదేవిధంగా మనం ఇప్పుడు రైతులకి తమ ధాన్యాన్ని నేరుగా అమ్ముకునే విధంగా కూడా వీలుగా మిత్ర ద్వారా అవకాశం కల్పించాం అధ్యక్ష. కానీ అది
నేను ఇందాక చెప్పినట్టే అందరికీ అది అర్థం కాక చాలా మంది రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఆ రైతులు వాళ్ళంతటా వాళ్ళు అప్లై చేసుకొని ఆ ధాన్యం అమ్ముకోగలిగితే ఎంతో మంది దళారుల వల్ల వీళ్ళందరి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లో నుంచి బయటికి రాగలరు అధ్యక్ష. అదేవిధంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ మనం ప్రవేశపెట్టేటప్పుడు అధ్యక్ష, సైబర్ నేరగాళ్ల బారి నుండి గ్రామీణ ప్రాంత ప్రజలు నష్టపోకుండా వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు మనము అవగాహన కల్పించాలి అధ్యక్ష. ఫైబర్ నెట్ ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలి అధ్యక్ష. మనమిత్ర ఉపయోగించడం వల్ల పౌరులు వ్యక్తిగత డేటా చోరీకి గురవుతున్నట్లు కొందరు చేస్తున్న దుష్ప్రచారాల్ని మీరు తిప్పి కొట్టగలిగే విధంగా మీరు అందరికీ కూడా అర్థమయ్యేలా దీన్ని వివరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంజనేయులు గారు.